పని లేని వాళ్ళకి ఎంతసేపు భగవంతుని యందు ఉండగలరు? నారదుడు ఉండగలడు. మనబోటి వాళ్ళు ఏం చేస్తారంటే పని లేకపోతే చేసేదల్లా ఇతరుల గురించి వ్యాఖ్యయే కదా. కాబట్టి భగవంతుని యొక్క భావన తీరిక సమయాల్లో మనం ఏ పని చేయకుండా, అంటే భగవంతుని కార్యక్రమములు అంటూ అనుకుని మనం కొన్ని చేస్తూ ఉంటాం కదా, అవి కాక మిగతా సమయంలో మన తీరిక సమయంలో మన మనసు మీద పడుతున్నటువంటి భావన మనకు ఉన్నటువంటి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతంలో ఉన్నటువంటి మన యొక్క సంస్కారముగా భావించాలి. అది చూస్తే ఎట్లా ఉంటుందంటే అంతర్గతమై ఉన్నట్లయితే గుహలోకి వెళ్ళినట్లు, అంతర్గతము కాక బహిర్గతంగా తిరుగుతుందనుకోండి పని లేనప్పుడు మనసు, అంటే ఇంకా గుహలోకి వెళ్ళనట్టు, ఇంకా చేలల్లో మేస్తున్నట్టే, వాడి చేలోనో వీడి చేలోనో పడి ఎద్దు మేస్తున్నట్టే మన మనసు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అందుకనే దాన్ని ఎద్దు అన్నారు. అచ్చు పోసిన ఆంబోతు అంటారు కదా. దాన్ని ఎవరు ఏం అడగడగరు, ఎందుకు ఇట్లా చేస్తున్నామని కూడా అడగరు. ఎందుకంటే దాన్ని ఆంబోతు చేశాం కాబట్టి అది ఎక్కడన్నా మేయచ్చు, ఎవరినైనా కుమ్మచ్చు. అది వస్తుందంటే అందరూ తప్పుకుంటూ ఉంటారు. ఇట్లా ఉంటుంది సాధనలో ఒక మొదటి మెట్టు. అంటే అంతా బాహ్యమే, అంతర్గతంలో ఏం లేదు. అంతరంగంలో అంతా ఖాళీ, బహిరంగం అంతా కూడా దున్నేస్తూ ఉంటారు ఎద్దు కాబట్టి. ఈ దున్నుడు స్థితి నుంచి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేయరు, పక్క వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని చెప్తూ ఉంటారు. తన పని తను చేస్తున్నాడో లేదో చూసుకోవటం ఒక పద్ధతి, పక్కవాడు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూస్తుండటం ఇంకో పద్ధతి. ఒక గాడిద ఒక కుక్క ఉన్నాయట ఒక యజమాని దగ్గర. రోజు గాడిద వెళ్ళి ఏదో పని చేసి వస్తుంది. గాడిద పని అంటే ఏంటి, నది ఒడ్డుకు తీసుకెళ్ళి మురికి బట్టలనే ఉతికి మళ్ళీ మంచి బట్టలుగా తయారు చేసుకొస్తే ఆ గాడిద బరువు అంతా మోస్తూ ఉంటుంది. పొద్దున మురికి బట్టలు తీసుకెళ్ళటం, సాయంత్రం మంచి బట్టలు తీసుకురావటం, ఇది గాడిద పని. గాడిద బయలుదేరినప్పుడు ఇంట్లో కుక్క చక్కగా పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేసి హాయిగా కూర్చుని ఉంటుంది. గాడిద మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి కూడా అట్లాగే హాయిగా కూర్చుని తోకాడిస్తూ ఉంటుంది. ఎప్పుడు గాడిద అనుకుంటుంది, నేను ఇంత జాకెట్ చేస్తున్నాను, దీని దంపదగా ఇది ఎప్పుడు హాయిగానే ఉంటుంది, దీనికి ఏ పని లేదు, యజమాని దీనికి ఎప్పుడు తిండి పెడుతున్నాడు అనుకుంటుంది. అంటే మనం పని చేస్తున్నాం, పక్క వాళ్ళు పని చేయట్లేదు అనిపిస్తూ ఉంటుంది కదా. మనం పని చేస్తున్నాం అనుకోవటం ఒక రోగం, పక్కవాడు పని చేయట్లేదు అనుకోవటం ఇంకో రోగం. 2 రోగాలు అనమాట, 2 మిస్టేక్స్ ఉంటాయి. ఈ 2 రోగాలతో బాధపడుతూ ఉంటాం. మనం ఇంత చేస్తున్నాం, గుర్తించట్లేదు. వాడేం చేస్తున్నాడని వాడిని అంత గుర్తిస్తున్నారు. వాడేం చేస్తున్నాడో నీకేం తెలుసు, నీకు తెలీదు. కొంతమందికి గుర్తింపు వస్తుంటే మరి కొంతమందికి బాధ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే వాడికి ఎందుకు గుర్తింపు వస్తుందో వీడికి తెలియట్లేదు. అంటే గాడిదది చాకరీ బాగా కనిపిస్తూ ఉంటుంది, అందరికీ కనిపించేట్టు చేస్తూ ఉంటుంది కదా చాకరీ. అందరికీ కనిపించేట్టుగా కొంతమంది చాకరీ చేస్తుంటారండి, ఎవరికీ కనిపించకుండా కొంతమంది చాకరీ చేస్తుంటారండి. వీళ్ళిద్దరిలో మాస్టర్ గారికి చాకరీ ఎక్కువ చేసి కనిపించిన వాడి యందు అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. చాకరీ తక్కువ చేసి ప్రచారం చేస్తున్న వాళ్ళ యందు వీడు ఇంకా కొంచెం ఇద్దరులే ఉన్నాడు, ఉండలే ఎప్పుడో వస్తాడని. ఈ గాడిద ఏం చేస్తుంది, పొద్దున్నే లేస్తుంది, మురికి బట్టలన్నీ తీసుకెళ్తుంది, ఊళ్ళో వాళ్ళ మురికంతా ఉతుకుతుంది కదా పాపం, సర్వీసే, అందులో ఏం సందేహం లేదు. ఊళ్ళో వాళ్ళ మురికంతా తీసుకెళ్లి నది దగ్గర ఉతికి సాయంత్రం సాపు చేసి తీసుకొస్తుంది. సర్వీస్ చేస్తోంది, చాలా సర్వీస్ చేస్తోంది. ఇంటికి వస్తోంది, కుక్కను చూస్తోంది. కుక్కను చూస్తే దానికి మండుతోంది. ఏమిటి మండుతోందంటే అది ఎప్పుడూ కూర్చునే ఉందనిపిస్తుంది, ఏం పని చేస్తున్నట్టుగా లేదు. కానీ దానికి బాగా అన్నం పెడుతున్నారు. నాలాగా బట్టలు మోయట్లేదు కదా, అది
ఇంత ఫిజికల్ వర్క్ నేను చేస్తుంటే అది చేయట్లేదు కదా, దానికి ఎందుకు పెడుతున్నాడు? పైగా ఇంటికి రాగానే గాడిదని పక్కన వదిలేసి ముందు కుక్కని నివురుతాడు. ఎందుకంటే అది వచ్చి 2 కాళ్ళతోనే అట్ట మీద పడుతుంది. కుక్కకి యజమానికి ఉండేటువంటి అవినావభావ సంబంధం అటువంటిది. కుక్క ఎప్పుడూ యజమాని మేలు కోరుతూ ఉంటుంది, పిల్లి యజమాని ఇల్లు కోరుతూ ఉంటుంది. అది కుక్కకి పిల్లికి తేడా. అంటే ఏంటి? పిల్లి లాంటి మనుషులు యజమాని యొక్క ఆస్తిని కోరుతూ ఉంటాడు. యజమాని ఇక్కడ గురువు. గురువు యొక్క ఆస్తి అంటే జ్ఞానము, విజ్ఞానము, ఆయన యొక్క శక్తులు, ఇవన్నీ గురువు యొక్క ఆస్తి. అవి కోరుకునేటువంటి వాళ్ళు పిల్లి లాంటి శిష్యులు. కుక్క ఏం చేస్తుందంటే ఆయన జ్ఞానంతో సంబంధం లేదు, ఆయన విజ్ఞానంతో సంబంధం లేదు, ఆయన శక్తియుక్తితో సంబంధం లేదు, ఆయనతో సరాసరి సంబంధం, ఇంకా వేరే సంబంధం లేదు. కాబట్టి కుక్క యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటాడు యజమాని. కుక్క లాంటి శిష్యుని యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటాడు గురువు. ఎందుకని? కుక్క ఏం చేస్తుందో గురువుకు తెలుసు, యజమానికి తెలుసు, యజమాని ఎటువంటి వాడో కుక్కకి తెలుసు. సో ఇట్లా వెళ్ళి వస్తూ ఈ గాడిద ఇక ఉండబట్టలేక ఓ రోజు, ఏమిటే నీ గొప్పతనం నాకు అర్థం కాదు, ఏం పెద్ద నువ్వు చేస్తున్నావని నిన్న ఆయన అట్లా చూస్తున్నాడు, నాకేమో ఇంత చాకరీ చేస్తున్నాను, నాకు నీకు ఈక్వల్ గా చూస్తున్నాడు ఏంటని. అంటే అప్పుడు కుక్క లోపల అనుకుంది, సమత్వం యోగ వచ్చేది అనుకుందిట కుక్క. ఏమిటి గుణుక్కుంటున్నావు లోపల? ఏదో అనుకున్నాలే, నేను తిట్టుకోలేదు, భగవద్గీతలో దేవుడు చెప్పిన శ్లోకం చదువుకున్నాను. అంటే ఏమిటదంటే మళ్ళీ ఇంకోసారి అనుకుంటా, పండితా సమదర్శన. మన యజమాని తెలిసినవాడు కాబట్టి నిన్ను నన్ను సమంగా చూస్తున్నాడు, తెలియని వాడైతే నిన్ను తక్కువగా చూడాలన్నట్టుగా చెప్పడం అనమాట. ఆ మాట అనలేదు. కుక్క గాడిద కన్నా ఎక్కువ సాధన చేస్తోంది, రహస్యంగా చేస్తోంది. గాడిద బహిర్గతంగా చాలా సాధన చేస్తున్నాను అనుకుంటూ చేస్తోంది. సేవ చేస్తున్నాను అనుకుంటూ సేవ చేయటం ఒక పద్ధతి. సేవ చేస్తున్నాను అనుకుంటూ తన సోదరుడు తనంత సేవ చేయట్లేదు అనుకుంటోంది గాడిద. కుక్క అట్లా అనుకోవట్లేదు. దానికి పని దానికి చెప్పాడు గురువు గారు, ఆ పని చేస్తుంది, నాకు చెప్పిన పని నేను చేస్తున్నాను అనుకుంది, హాయిగా ఉంది. గాడిద యందు ద్వేషము లేదు. గాడిదకి కుక్క యందు ద్వేషము, ఎందుకంటే కనబట్టలేదు, టాంజిబుల్ గా ఏం కనబట్టలేదండి దాని పని. దీనికి కొంతమందికి గ్రాస్ ఫిజికల్ ప్లేన్ లో వర్క్ కనిపిస్తుంటేనే బాగా చేస్తున్నట్టు. సివివి గారు ఏం చేశారంటే ఏమీ చేయలేదు అనిపిస్తుంది మనం చూస్తే, అంతేగా. ఏం చేశారు? నిజానికి మన పద్ధతిలో ఇంత భౌతికంగా మనం చూసామనుకోండి, ఏం చేసినట్టు సివివి గారు ఏమీ లేదు. కుంభకోణంలో కూర్చున్నాడు హాయిగా, తను తిన్నాడు, నలుగురు పెట్టాడు, అంతే కదా ఆయన చేసింది. మరి ఈ రోజున ఖండాంతరములు వ్యాపించి వచ్చారు 6 దేశాల నుంచి. ఏమిటి చేస్తున్నాడు మనకి తెలియదు, అదే వచ్చిన కూడా మనకి తెలియనంత మాత్రాన చేయనట్టేనా? సివివి గారిది ఏముందండి, అంతా మాస్టర్ గారిదే అని కొంతమంది అజ్ఞానం వల్ల మాట్లాడుతూ ఉంటారు. మాస్టర్ గారి మాట వింటే చంప పగిలిపోయేట్టు కొడతారు. తెలియక మాట్లాడుతూ ఉంటాం. సివివి గారిది ఏముంది, మాస్టర్ గారిదే. మాస్టర్ గారిది ఏముంది, నాదే. నెక్స్ట్ స్టెప్ అదే. ఇంకా ఇప్పుడు ఆ మాస్టర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమున్నాయండి, మనమే కదా అని మనం అనుకోవటం ఎంత స్థూలమైనటువంటి విషయమో అట్లా ఉంటుందన్నమాట. అట్లా అనుకుంటుంది ఆ గాడిద. అనుకుని నువ్వు ఊరికే హాయిగా కూర్చుని తోకాడించి ఆయన కాక కొట్టేస్తున్నావు, వచ్చినప్పుడల్లా మీద పడుతున్నావు, ఆయనేమో నిగురుతున్నాడు, నీకు బాగా తిండి పెడుతున్నాడు, నాకేమో ఈ గాడి చక్కెర మిగిలిపోయింది, ఏమిటి నీ గొప్ప అని అడిగాను. నేను చెప్పానా నాకు గొప్పనని అడిగిన కుక్క. నేను గొప్పని ఎప్పుడన్నా చెప్పానా నీకు? నువ్వెందుకట్లా బాధపడుతున్నావు? కళ్ళ ఏమన్నా విన్నావా అని. దానికి ఆశ నిజమే, ఎప్పుడు చెప్పలేదు కుక్క, తనే అనుకుంటుంది ఇదంతా. తను అనుకోవటమే, కుక్కల్లా అనుకుని అసలు ఏమిటి చెప్పు నీ రహస్యం? ఏం రహస్యం లేదు, హాయిగా ఉన్నాను, ఆయన నాకు పని చెప్పాడు చేస్తున్నాను, నీకు పని చెప్పాడు నువ్వు చేస్తున్నావు. అట్లాగే కొంతమందికి కొన్ని పనులు మాస్టర్ గారు అప్పచెప్పారు. టార్పాలిన్లు రోజు శుభ్రంగా ఓడటం, ఇక్కడ ప్రవచనం ఇవ్వటం రెండు ఒకటే ఎవరి దృష్టిలో? ప్రార్థన ఇవ్వటం
అంట్లు తోమటం రెండు ఒకటే. ఎవరి దృష్టిలో? మాస్టర్ గారి దృష్టిలో. చెప్పిన పని చెప్పినట్టు చేయటం ఒక్కటే సత్యము గురువు విషయంలో. వాడికి ఆ పని చెప్పాడు, నాకు ఈ పని చెప్పాడు అని అనుకునేవాడు కట్టెలు కొట్టి తీసుకురారా అని చెప్పాడు ఎవడికో ఒకసారి ఒక గురువుగారు. 12 ఏళ్ల పాటు కట్టెలు కొట్టనే అదే పని. ఏమిట్రా అంటే కట్టె అంటాడు, ఇంకేం రాదు వాడి నోటి నుంచి. చెప్పిన పని చెప్పినట్టు చేయటం నేర్చుకున్న వాళ్ళు నాతో నడిచి వస్తారని చెప్పారు మాస్టర్. అట్లా నీకు చెప్పిన పని నువ్వు చేస్తున్నావు కదా, నాకు చెప్పిన పని నేనేదో చేస్తున్నానంటే నువ్వేం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాను, నేను చేసే పని ఆయన చెప్పిందే, ఇద్దరిది సమానమైనటువంటి పని అని చెప్పి. కాబట్టి నువ్వు నేను సమానమే అని చెప్పింది కుక్క. కుక్క ఏమో ఇద్దరం సమానం అనుకుంటుందండి, గాడిదేమో కాదనుకుంటుంది. నిజంగా కుక్క అనుకోవాలి తన ఎక్కువని. అనుకోవాల్సిన వాడు అనుకోవట్లేదు, అనుకోకూడని వాళ్ళు అనుకుంటున్నారండి. అది మనకు ఉన్నటువంటి బాధ. అప్పుడేం జరిగిందంటే చెప్పు 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 అన్నది. ఏమిటి చెప్పు? ఏం లేదు, రాత్రిపూట నేను మేలుకొని ఉంటాను, నువ్వు హాయిగా నిద్రపోతూ ఉంటావు. అప్పుడు రాత్రి మేలుకునే ఉండేవాడు కదా యోగి. నీకేది చీకటో నాకు అది పగలరా అని చెప్పింది అనమాట కుక్క. భగవద్గీత చెప్పిందండి, అంతకనే లేదు. గాడిదకి పగలు, కుక్కకి విశ్రాంతి సమయం. గాడిదకి చీకటి ఉందే, అది కుక్కకి పగలైంది. అదే కదా మనకి భగవద్గీతలో చెప్పింది. యోగికి మిగతా సామాన్య జనులకు ఏది రాత్రో అది నాకు, అది యోగికి పగలు. మిగతా జనులకు ఏది పగలో అది యోగికి రాత్రి అని కదా చెప్పాడు. అదంతా చదువుకుంది, దాని ప్రకారం జీవిస్తుంది కుక్క. అందుకని నీ రాత్రి నా పగలు, అందుకని నీకు తెలియదు నేనేం చేస్తున్నాను అని చెప్పి. ఏం చేస్తూ ఉంటావు పోని చెప్పు, నాకు తెలియదు అనుకో, నువ్వు చెప్పచ్చు కదా అని. తప్పకుండా చెప్తాను. ఏం లేదు, రాత్రి కూడా మేలుకుని ఉంటాను, అంతకన్నా ఏం చేయట్లేదు. ఎవరైనా వస్తే అరుస్తాను, ఎవరో రాకపోతే ఆ పని కూడా ఉండదు, అది నా పని. అంతేనా? అంతేనా అంటే అంతే అంతే. అంతేనా అంటే అంతే, అంతా అనుకుంటే అంతా. ఎంతో నీకు తెలియదు కదా. అంటే ఆ పని నేను చేయగలను అంది గాడిద. చేయబోక, ఎందుకంటే గురువుగారు నీకు ఆ పని చెప్పలేదు కదా. నీకు గురువు చెప్పని పని నువ్వు చేయబోక, నీకు యజమాని చెప్పిన పని నువ్వు చేయి, యజమాని చెప్పని పని చేయబోక అని చెప్పి హితవు చెప్పింది సోదరుడిగా. అంటే నువ్వు నాకు అడ్వైజ్ ఇచ్చేదాని వేన. టు గివ్ అండ్ రిసీవ్ అడ్వైజ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అన్నాడు కదా. హెచ్బిబి కూడా చదువుకుంది ఆ కుక్క. మరి మనం ఏం చేస్తాం? గోల్డెన్ స్టేజ్ రోజు చదువుకుంటూ ఉంటుంది కుక్క. చదువుకోవటం వల్ల సువర్ణ సోపానములు గుర్తు ఉన్నాయి. ఉండటం వల్ల సోదరుడు కదా అని సలహా ఇచ్చింది. సోదరుడికి కోపం వచ్చింది. సలహా ఇస్తే కోపం వస్తుంది, అది కూడా. సలహాలను ఇచ్చుటకును పుచ్చుకొనుటకును సంసిద్ధత లేదు గాడిదకి. లేకపోవడం వల్ల ఏం చేస్తుందంటే, నువ్వు నాకు సలహా చెప్పక్కర్లేదులే, ఏమి పని చేయని వాడు నువ్వు నాకు చెప్తావా అని. తమ ఇష్టం అని చెప్పి ఊరుకుంది కుక్క. ఏం చేసింది? పగలంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి, నేను చేస్తా నీ పని, వాళ్ళు రాత్రి చూడను, మహా సంతోషంగా చూస్తాను, చెయ్యమని అనేసరికి వచ్చాడు వాడు. మరి వస్తాడు కదా, వాసుదేవ వ్యూహంలో భాగంగా వాడు వస్తాడు. వచ్చి ఇంటి దగ్గరికి వచ్చేసరికి కుక్క అరవలేదు. అరవ అని చెప్పింది గాడిద. నేను అరవ, నువ్వు చెప్పి, నువ్వు చేస్తాన్నావు కదా, చేయను. అరిచింది గాడి. గాడి ధరిస్తే ఎట్లా ఉంటుంది రాత్రిపూట? అరిచేసరికి యజమాని బయటకు వచ్చాడు. గాడి తెరవంగానే వాడు పారిపోయాడు. వచ్చినవాడు పారిపోగానే గాడిదని చూశాడు యజమాని. చచ్చాడు, 4 బాది వీపు మీద లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు వాడు. మూడో ధాం వచ్చేసరికి అప్పుడు కుక్క అరిచింది. కుక్క అరవగానే బయటకు వచ్చి యజమాని అన్ని చోట్ల పరిగించి చూసి టార్చ్ లైట్ వేసి వెతికి వాడిని పట్టుకుని
పోలీసులకు అప్పచెప్పేసి కుక్కను నమిరి ఒకసారి ముద్దు కూడా పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అదేంటి నేను అరిస్తే కొట్టాడు, నువ్వు అరిస్తే ముద్దు పెట్టుకున్నాడు, ఏమిటినా నాకు అర్థం కావట్లేదంటే, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆయన చెప్పిన పని నువ్వు చేయలేదు, నీకు తోచిన పని నువ్వు చేసావు కాబట్టి. కాబట్టి అంటే ఇది వృషభాచారంలో ఇవన్నీ వస్తాయి. చెప్పిన పని చెప్పినట్టు చేయటం, చేసిన దాని గురించి చెప్పుకోకపోవటం అనేటువంటిది కుక్కతత్వం. అది కూడా ఎట్లా చేస్తుంది? ఇట్ ఈస్ డూయింగ్ ఇన్ సైలెన్స్ అండ్ సీక్రసీ అండ్ ఇన్ సింప్లిసిటీ. సహజంగా చేస్తోంది, నిశ్శబ్దంగా చేస్తోంది, రహస్యంగా చేస్తోంది. తన తోటి సోదరుడికి తనేం చేస్తున్నాడో తెలియకుండా చేస్తోందండి గురువుగారి కార్యక్రమం. ఇంకా అంతకన్నా ఏం, అది సాధన. అంటే మనతో పాటే వాడు ఉన్నట్టుగా ఉంటుంది. వాడు చొక్కాలాగా వేసుకుంటున్నాడు, మనం వేసుకుంటున్నాం. వాడు ఆనందింటున్నాడు, మనం తింటున్నాం. వాడు ప్రేయర్ చేస్తున్నాడు, మనం ప్రేయర్ చేస్తున్నాం. వాడు పూజ చేస్తున్నాడు, మనం పూజ చేస్తున్నాం. ఒకడు పెరిగిపోతూ ఉంటాడు అంతర్గతంగా, ఇంకోడు మిగిలిపోతూ ఉంటాడు బహిర్గతంగా. ఎందుకు ఇది జరుగుతుందంటే అంతరంగమునందు మక్కువ కలిగిన కొద్దీ పెరుగుదల ఉంటుంది, బహిరంగమునందు మక్కువ పెరుగుతున్న కొద్దీ బహిర్గతమైనటువంటి వ్యాపనం ఎక్కువై లోపలంతా కూడా ఖాళీ అయిపోతుంటుంది. లోపల పెరుగుతూ ఉంటే లోపల నుంచి మాస్టర్ గారు వ్యక్తం అవుతూ ఉంటారు, బయట పెరుగుతూ ఉంటే మనం పెరిగి బరువు అవుతూ ఉంటాం. అందుకనే మాస్టర్ గారిని వీళ్ళందరూ పెరుగుతున్నారు అని అంటే పెరగట్లేదు, బలుస్తున్నారని. పెరగటం వేరు, బలవటం వేరు అన్నారు. అదేం వేస్తారంటే లోపల పెరిగేవాడు పెరిగినట్టు నాయన, బయట పెరిగేవాడు బలుస్తున్నట్టు. లోపల పెరిగేవాడు బయటకి పెరుగుతున్నా తను కొంచెమై ఉంటాట. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని. కొండ అంత పెరిగిన వాడు కొంచెంగా ఉంటాడు. ఈ కొంచెంగా ఉండేవాడు కొంచెం అలా పెరిగిపోదాం కనిపిస్తాం. ఇది మనకి జంతుపరంగా చెప్పుకున్నటువంటి ఒక సాధన. ఈ తర్వాత ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఇట్లా మనం ఏం చేయాలంటే బయట తిరగటం నుంచి లోపలికి వెళ్ళటం, లోపల నుంచి మళ్ళీ బయటికి రావటం, ఇవన్నీ మనం మాస్టర్ గారి పరంగా ప్రవచనం చేసుకుందాం. మాస్టర్ గారి సంకల్పం ప్రకారం ప్రవచనం ఎట్లా వ్యక్తం అయితే అట్లా. ఇదంతా భాగవత మార్గమే నా దృష్టిలో. మన గురు పూజలకి ఈ సంవత్సరం 33వ గురు పూజలకి 7 దేశముల యొక్క సమాగమం ఇక్కడ జరుగుతుంది. అదొకటి ముఖ్యమైనటువంటి విషయం. 6 దేశముల నుంచి పాశ్చాత్యులు వచ్చారు, 2 ఖండముల నుంచి. 3 ఖండముల యొక్క సమ్మేళనము, 7 దేశముల యొక్క సమ్మేళనము ఇక్కడ జరుగుతోంది. 7 గ్రహముల యొక్క సమ్మేళనం నిన్నటి నుంచి మొదలైంది. మనకి మకరంలో 7 గ్రహములు చేరినాయి. మరి ఇవన్నీ మనం లోపలికి వెళ్తే కనిపించేటువంటి విషయములు. అదేంటంటే చార్టులో కనిపిస్తాయి కదా అని. చార్టులో కనిపించడం వేరు, హార్ట్లో కనిపించడం వేరు. ఫ్రమ్ చార్ట్ టు ది హార్ట్ వెళ్ళాలి. అది న్యాస విద్య. న్యాస విద్య ఏం చెప్తుందంటే బయట ఏం కనిపిస్తుందో అది ఇక్కడ ఆపాదించుకొని చూడమన్నారు. చూస్తే హృదయ కమలమునందు 7 గ్రహముల యొక్క ప్రభావం కనిపించి హృదయ ఛేదనము జరిగి భగవద్దర్శనానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి కాలం ఇది. నాకు ఇచ్చినటువంటి కాలం దారిపోతుంది కాబట్టి దీని గురించి సాయంత్రం మనం చెప్పుకుందాం. గురు పూజల్లో మాస్టర్ గారిని పరిపూర్ణంగా నింపుకోండి. తీరికగా ఉంటే ఎక్కువ మాస్టర్ గారు ఉంచుకోండి. తీరిక లేనప్పుడు కర్తవ్యమునందు మాత్రమే ఉండండి. కర్తవ్యమునందు నిలబడుట, కర్తవ్యమే మాస్టర్ గారు. కర్తవ్యము లేనందు కృతకృతులైనటువంటి వారు తీరిక సమయంలో పూర్తిగా మాస్టర్ గారి స్వరూపములుగా ఉండి మాస్టర్ గారి అనుభూతి పొందండి. ఆ విధంగా ఈ 3 రోజులు మనం ఉన్నట్లయితే 3 కోశముల యొక్క శుద్ధి జరుగుతుంది. 2 రోజులే ఉండి వెళ్ళిపోకండి. ఇప్పుడు ఫిజికల్ మిగిలిపోతుంది, మళ్ళీ ఇట్టించటు తినేస్తుంది. లెట్ ఇట్ బి కంప్లీట్, లెట్ ఇట్ నాట్ బి హాఫ్ డన్. అందుకని 3 రోజులు పరిపూర్ణంగా మాస్టర్ గారు చెప్పారు. ఇది నేను చెప్తున్నాను అనుకోపోకండి, ఈయన ఏదో ప్లాన్ వేస్తున్నాడు మనం ఉంచేయడానికి అనుకోకండి.
3 రోజులు 3 రాత్రులు ఇక్కడ ఉండిన వాళ్ళు ధన్యులు అని చెప్పి మాస్టర్ గారు చెప్పినటువంటి ఇది నాకు తెలిసినటువంటి విషయం ఉంది. మాస్టర్ గారు చేతిలో చేయి వేసుకుని 7 ఏళ్లు ఈ సింహాచలంలో గురు పూజలో తిరిగినప్పుడు చెప్పిన విషయాల్లో ఇది ఒకటి. మనకి పనులు ఉన్నాయనుకోవటం భ్రమ, అందులో ఏం సందేహం లేదు. ఆ భ్రమ నుంచి మేల్కాంచండి. ఎందుకంటే కాలం మనకి భగవత్ సాన్నిధ్యాన్ని ఇచ్చేటువంటి సమయం కాబట్టి ఇప్పుడు దాన్ని చక్కగా వినియోగించుకోవాలంటే ఎక్కువ మాస్టర్ గారు చెప్పినటువంటి సాధనలో నిలబడాలి. ఎక్కువ మనం కుక్కల వలె కోపడకండి, కుక్కన్నాను. ఎందుకంటే దత్తాత్రేయుడికి చాలా ఇష్టమైనటువంటివి సిరియస్ అనేటువంటి సూర్యమండలం నుంచి భూమికి దిగి వచ్చినటువంటి ప్రజ్ఞలే ఈ భూమి మీద కుక్కలుగా తిరుగుతూ ఉంటాయి. ఏం దత్తాత్రేయుడు అని అంటే ఆనందిస్తారు, కుక్క అంటే బాధపడతారా? పడకూడదు. ఆ విధంగా కుక్కల్ని చూస్తే మనం సాధన నేర్చుకోవాల్సి ఉంది. సాయంత్రం ఏనుగుల గురించి చెప్తా. మనకి ఇవే కథలు, కుక్కలు, ఏనుగులు, గాడిదలు, వీటిల్లోంచి మనం సింహాలు, గొర్రెలు, వీటి గురించి చెప్పుకుందాం. 4 రోజులు ఎందుకునో ఇలా చెప్పమంటున్నారు మాస్టర్ గారు. కాబట్టి ఆ పద్ధతుల్లో కొత్త కొత్త కథలు మనం తెలుసుకుంటూ దాని ద్వారా మాస్టర్ గారి సాధన మీద నిలబడదాం. ఎంత పోగేసుకున్నా ఇక్కడ పోగేసుకుంటే ఏమీ లేదు. ఇక్కడ పోగేసుకోండి. ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఆనందమైనటువంటి లోకముగా ఇదే సృష్టి కనిపిస్తుంది. ఇదే భారతదేశం కనిపిస్తుంది. భారత భూమి యొక్క పవిత్రత దృగ్గోచరమవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. షోడశోపచార పూజలో పాల్గొనవలసిన దంపతుల పేర్లు నాకు కనుక తెలియపరిచినట్టయితే వాళ్ళని నేను ఆహ్వానిస్తాను. ప్రవచనం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఖాళీ సమయం దొరికింది మీకు. అదేం చేయాలో చెప్పారు కుమార్ గారు. అది చేస్తూ ఇంకో కర్తవ్యం కూడా ఉన్నది. తర్వాత షోడశోపచార పూజలో పాల్గొనాల్సింది కాబట్టి అన్నమయ కోశాన్ని పరితృప్తి చెందించాల్సిన కార్యక్రమం ఉన్నది. లఘువుగా గురువుగా మళ్ళీ మధ్యాహ్నం మనకి 12 గంటలకు ఉంటుంది. కాబట్టి ఆ అల్పాహారాన్ని తీసుకుని మళ్ళీ షోడశోపచార పూజలో అందరూ కూడా క్రమశిక్షణతో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. షోడశోపచార పూజలో పాల్గొనవలసిన దంపతుల పేర్లు వెంటనే నాకు తెలియపరచాలి. పూజ అయిపోయిన తర్వాత నామకరణములు, అన్నప్రాశన, అక్షరాభ్యాసములు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఇంతకు ముందు పేర్లు ఇచ్చారో వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలతోటి వేదిక దగ్గర రెడీగా ఉండాలి. ఇది 9 గంటల 45 నిమిషాలకి పూజ అనంతరం ఉంటుంది. ఈరోజు షోడశోపచార పూజలో ఈ దంపతులు పాల్గొంటారు. శ్రీమతి అండ్ శ్రీ మోహన్ రావు అండ్ లక్ష్మి. మచిలీపట్నం దగ్గర నుంచి వచ్చినటువంటి శ్రీ మోహన్ రావు, శ్రీమతి లక్ష్మి. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ బిఎస్ఆర్ శర్మ పటేల్ అంటారు ఆయన యొక్క సతీమణి. ఇంకో దంపతులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళ తర్వాత చెప్తాను. ఈ 3 రోజులు 6 ఈ 6 వ్యక్తులు కూడా షోడశోపచార పూజలో పాల్గొనడానికి వేదిక మీద ఆశీనులు కావాల్సి ఉంటుంది. తర్వాత షోడశోపచార పూజ తర్వాత నామకరణములు, అన్నప్రాశన, అక్షరాభ్యాసములు. ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క పిల్లలతో రెడీగా ఉండాలి. దాని తర్వాత ఇష్టాగోష్ఠి కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ మధ్యలో
హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి మాస్టర్ గారు రాసిన మధుర కావ్యమైన గోదావరి మీద మాట్లాడుతుంది. ఆ ప్రసంగం అనంతరం మనకి ఇష్టాగోష్ఠి ఉంటుంది. ఇష్టాగోష్ఠిలో మీరు ఏ విషయం మీదైనా మీకు సందేహం కానీ ఏదన్నా అక్కడికి ఉన్నట్టయితే తెలుసుకోవాలని కుతూహలంగా మీకు అవగాహన అయ్యేందుకు అవకాశాన్ని కల్పించు ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన భారతీయ సంస్కృతి మీద కానీ లేదా సంప్రదాయాల మీద కానీ లేదా ఈ ఇతిహాసాల మీద ఉన్నటువంటి విషయాల్లో కానీ రామాయణ భారత భాగవతాలు వేదాలు ఉపనిషత్తులు వీటిల్లో. కాబట్టి ఇది కేవలం జనరల్ ఇష్టాగోష్ఠి, ఒక టెక్నికల్ గా ఒక సబ్జెక్ట్ కి సంబంధించింది కాదు. అంటే హోమియోకి సంబంధించిన ఇష్టాగోష్ఠి రేపు ఉంటుంది. కాబట్టి ఈ ఇష్టాగోష్ఠిలో బ్రహ్మశ్రీ ఏఎల్ఎన్ రావు గారు, డాక్టర్ పి జగన్మోహన్ రావు గారు, డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి, శ్రీ సిహెచ్ఎస్ఎన్ రాజు వీళ్ళు వేదిక మీద కూర్చుని ఈ కార్యక్రమాన్ని మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలుగా సభాముఖంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత మనకి భక్తి గీతాలు ఉంటుంది, తర్వాత సామూహిక భోజనాలు. ఇక మధ్యాహ్న కార్యక్రమం కూడా సంక్షిప్తంగా చెప్తాను. 3 గంటల దగ్గర నుంచి 4 గంటల దాకా మహిళలచే లలితా సహస్రనామ పూజ విజయవాడ నుంచి వచ్చినట్టు సోదరి మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 4 గంటల దగ్గర నుంచి 4:45 దాకా డాక్టర్ కెఎస్ శాస్త్రి గారు చేసిన హోమియో ప్రసంగాల క్యాసెట్లు ఆవిష్కరింపబడతాయి. అదే టైంలో జిఎల్ఎన్ శాస్త్రి రచించిన రామో విగ్రహం ధర్మ అనే ఒక పుస్తకం ఆవిష్కరింపబడుతుంది. ఆవిష్కర్త భారతి కుమార్. 4:45కి మాస్టర్ ఈకే అవార్డు ప్రదాన ఉత్సవం. ఈ అవార్డుని ఈ సంవత్సరం గ్రహిస్తున్నటువంటి వారు శ్రీ ఆర్ ప్రభాకర్ రావు గారు, ఐపీఎస్ స్పెషల్ కమిషనర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ దగ్గర నుంచి వస్తున్నారు మాస్టర్ ఈకే అవార్డు అందుకోవడానికి. తర్వాత భారతి కుమార్ గారు ఆంగ్లంలో రచించినటువంటి ఆశ్రమ్ లీవ్స్ అనే గ్రంథం ఆవిష్కరింపబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ఆవిష్కర్తగా మన ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసినటువంటి డాక్టర్ ఎం గోపాలకృష్ణ రెడ్డి గారు, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రొఫెసర్ ఏ ప్రసన్న కుమార్ గారు వచ్చి పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల దగ్గర 7:30 దాకా కామన్ ప్రేయరు, భాగవత మార్గము పొద్దున జరిగినట్టుగానే కార్యక్రమం జరుగుతుంది. 7:30 దగ్గర నుంచి 8:15 దాకా విశాఖ బాలబాను విద్యార్థుల చేత సాంస్కృతిక ప్రదర్శనలు. 8:15 దగ్గర నుంచి 9:15 దాకా శ్రీమతి వి గౌరీ రామ్మోహన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ అండ్ పారాసైకాలజీ, ఆంధ్ర యూనివర్సిటీ. వారి యొక్క గాత్రం మనం ఇదివరకు విన్నాం, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది. 9:15 దగ్గర నుంచి 9:30 దాకా నీరాజనంతో ఈ రోజున కార్యక్రమాలు మనకు ముగుస్తాయి. ఇక మాస్టర్ గారు రాసిన పుస్తకాలు కానీ, డబ్ల్యూటీటీ సంస్థలు ప్రచురించిన పుస్తకాలు కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి వేదిక చివరి భాగంలో ఎంట్రన్స్ దగ్గర డిఫరెంట్ కౌంటర్స్ లో అవన్నీ కూడా డిస్ప్లే చేయబడ్డాయి. అత్యంత విలువైన విషయాలు మాస్టర్ ద్వారా తెలుసుకున్నటువంటి శిష్యులు కొందరు పుస్తక రూపంలో వాటిని తీసుకొచ్చారు. క్యాసెట్ల రూపంలో మాస్టర్ గారి యొక్క స్పీచ్లు ఉన్నాయి. అవన్నీ కూడా మాస్టర్ గారిని చూడనటువంటి వాళ్ళు, మాస్టర్ గారి మాటలు స్వయంగా విననటువంటి వాళ్ళకి చక్కని అవకాశము. ఆ క్యాసెట్లు కొనుక్కోవచ్చు, ఆ గ్రంథాలు కొనుక్కోవచ్చు. ఆ కొన్న వస్తువులు కూడా మీరు సరసమైన ధరలకు మీరు పొందవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఈ 3 రోజులు ఈ కౌంటర్స్ తెరవబడి ఉంటాయి. రేపటి కార్యక్రమం విషయాలు సాయంత్రం చెప్తాను. ఇప్పుడు షోడశోపచార పూజలో పాల్గొనవలసిన దంపతులు మాత్రం సరిగ్గా మనకి పూజా సమయం 8 గంటలకు, కాబట్టి 8 గంటలకల్లా వేదిక మీద సిద్ధంగా ఉండాలి.
అన్నప్రాసనలకి ఇంత పూర్వం పేరు ఇచ్చినటువంటి వాళ్ళు ఎస్ సుదర్శిని, గ్రాండ్ డాటర్ ఆఫ్ ఎం రాధాకృష్ణ, విశాఖపట్నం. అలాగే సన్ ఆఫ్ గురునాథన్, ఖరగ్పూర్. నామకరణాలకు పేర్లు ఇచ్చిన వాళ్ళు పి రమేష్, ఖరగ్పూర్ నుంచి వచ్చినటువంటి రమేష్, సన్ ఆఫ్ రమేష్. అక్షాభ్యాసాలకు చాలా మంది పేర్లు ఇచ్చారు. వాళ్ళ యొక్క పేర్లు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. సుమారు 27 మంది ఇచ్చారు పేర్లు. ఈ పూజ అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహింపబడతాయి. ఇష్టాగోష్ఠిలో మీకు సందేహాలు ఏవైనా కనుక్కున్నట్టయితే ఏదైనా విషయం మీద చెప్పాను కదా, ఆ ప్రశ్నలు మీరు కాగితం మీద రాసి కౌంటర్స్ లో అక్కడ సత్యబాబు వాళ్ళు ఉంటారు, సత్యదేవ్, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ గ్యాదర్ చేస్తున్నారు ఆ ప్రశ్న పత్రాలన్నీ కూడాను. వాళ్ళకి ఇవ్వండి, అవి సభాముఖంగా ఆ ప్రశ్నకి సమాధానం కలవబడతాయి. పలకలు ఎన్నున్నాయి? అక్షాభ్యాసాలకి కొత్తగా పేర్లు ఇచ్చారు కొందరు. ఇదివరకు పేర్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి సరిపోయిన పలకలు కూడా తీసుకొచ్చాం. కొత్తగా పేర్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ పలకలు తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మేము ఇంత పూర్వం మాకు చెప్పలేదు కాబట్టి రెడీగా లేము. కొత్తగా ఎవరైనా తమ యొక్క పిల్లలకు అక్షరాభ్యాసం చేయించదలిసినట్టయితే పిల్లవాడిని తీసుకొచ్చి పలకను కూడా తీసుకురండి. అది విన్నపం.